ఎంతెంత దూరం, చాలా చాలా దూరం అని చిన్నప్పుడు ఆడిన ఆట ఈ కుటుంబ జీవితంలో వాస్తవ రూపం దాల్చింది. సంతానం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన వీరికి అది సక్సెస్ అయ్యే చోటు మాత్రం చాలా చాలా దూరంలో కనబడింది. అయినా దూరాన్ని లెక్క చెయ్యక నమ్మకంతో అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన వీరికి చిన్న ప్రాసెస్తో కూడిన ఐయుఐతో అది మొదటి సైకిల్లోనే సక్సెస్ చేసి వారి ప్రయాసానికి ప్రాణం పోశారు డాక్టర్ పద్మజ గారు. कितना रोज होते 17 तारखेला లాస్ట్ మంత్ 17 కి వచ్చారు. ఈ మంత్ 17 లో పాజిటివ్ వచ్చింది. 1 మంత్ లో 1 మంత్ లో 24. అందుకని తొందరగా వచ్చింది. చిన్న వయసు కాబట్టి చిన్న పద్ధతిలో IUI లో వచ్చేసింది కదా 1 నెలలో. రాష్ట్రం నుంచి వచ్చినవిగా మాకు తెలియకుంటే గంగుబాయి చెప్పింది. ఆ అందాజతోని మాకు బాగా తెలుగు కూడా రాదు కానీ అందాజతోని నేను వచ్చిన ఇక గంగబాయి ఇక్కడికి వచ్చిందా మన దగ్గరికి? వచ్చింది ఇక ఆమెకు అయినరా ఒకటి పాప ఒక పాప ఒక బిడ్డ ఒకటి కొడుకు ఇద్దరు అయింది. అయితే ఆ గంగుబాయి చెప్తే నేను వచ్చిన ఇక ఫస్ట్ వచ్చినాక బరాబర్ అదే నెల తప్పింది. నేను దేవుడికి ఎట్లా మొక్కిన అట్లా ఇక అయింది ఇక పని మాకు. 5 वर्ष झाले ते लग्न हो झाले तर गंगूबाई सांगली बापू बाई सांगली चालू तर गमत नव्हतं आम्हाला. ह्याच महिना ह्याच महिना गेला 11-12 రోజు ह्याच महिना गेला. మన దగ్గర IUI ట్రీట్మెంట్ తో కన్సీవ్ అయినామని చెప్తే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు. IUI తోనే ఫస్ట్ సైకిల్ వచ్చింది కదా ఒకసారికే. అది ఒకసారికే వచ్చింది ప్రెగ్నెన్సీ. IUI లో కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి, ఇట్లా డెలివరీలు అయితే. యంగేజ్ లో వస్తే మంచి తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే IUI ట్రీట్మెంట్ అంటే ఖర్చు తక్కువ కదా, మిగతా IVF కంటే తక్కువ ఖర్చుతోనే వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ. ఇది ఒక్క సక్సెస్ కథ మాత్రమే కాదు. ఇలాంటి నిజమైన సంరక్షణతో ఎన్నో కుటుంబాలకు సంతానమనే వరం అందిస్తున్న నిజమైన చిరునామా మన కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.